హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లక్కీ కపుల్ వ్లాగ్స్ అండ్ క్రేజీ హేమ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి వ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేసాం. కొన్ని ప్లేసెస్ మనం విజిట్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో చూస్తుంటే కూడా అంతే ఆనందంగా ఉంటుంది. అరే, ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా బాగుండు అని కూడా అనిపిస్తుంటుంది. అలాంటి ఒక మంచి ప్లేస్ అయితే ఈరోజు మేము మీకు చూపించబోతున్నాము. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? మన హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్స్ అండి. అవునండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పవచ్చు. అంత బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీస్ తోటి అవుట్డోర్ వచ్చి టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. టైం అసలు తెలియదు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అలాగే లోపల డిఫరెంట్ ఎగ్జిబిషన్ స్టాల్స్, అలాగే యానిమేటెడ్ వాటర్ వరల్డ్, హంటెడ్ హౌస్ ఎక్సెట్రా అయితే ఉన్నాయి. పర్ హెడ్ 50 రూపీస్, కొన్నిటికైతే 100 రూపీస్ తీసుకుంటున్నారు. మేము లోపలికి రావడమే మా సిజో ట్రైన్ ఎక్కుదామని అడిగాడు, కానీ అది వర్కింగ్లో లేదంట. ఇంకా ఏది ఎక్కిద్దామన్నా బాబు భయపడతాడేమో అని భయంగా ఉంది. ఇంకేది ఎక్కించాలన్నా కానీ ఏడుస్తాడని ఎక్కించలేదు. బాబుకి 3rd ఇయర్ స్టార్ట్ అయ్యి 3 months అవుతుంది. ఏదైనా ఎక్కిద్దామంటే ఏది సరిపోదు, ఏదన్నా పడతాడేమో అని భయం వేస్తుంది. చలో ఇంకెప్పుడైతే నెక్స్ట్ యానిమేటెడ్ వాటర్ వరల్డ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈలోపు ఫన్నీ గేమ్స్ అయితే ఆడుతున్నాము. ఇంకా మా సిజాయ్కి బాగా ఈజీగా ఉండే గేమ్ అయితే ఇది అనమాట. ఇక్కడ బాల్స్ వేస్తే 3 balls 5 balls మొత్తం వేస్తే ఒక్కొక్క నెంబర్లో అయితే బాల్ పడుతుంది. మొత్తం కౌంట్ చేసి ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు. మా సిజాయ్కి మంచి గిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వాటర్ వరల్డ్లోకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి రొటేషన్ 3D యానిమేషన్. మనం వెళ్ళి నించుంటే మనల్ని కూడా రొటేట్ చేస్తుంది. మా అమ్మ అయితే భయం వేసి నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ నించుంటే మనల్ని కూడా రొటేట్ చేస్తుంది, అది అలా అనిపిస్తుంది. నెక్స్ట్ హంటెడ్ హౌస్, ఇది కూడా 50 రూపీస్ పర్ హెడ్. మా అమ్మ అయితే దండం పెట్టేసింది రానని. సిజాయిని తీసుకొని బయటే ఉంది. ఇంకా మేమే ధైర్యం చేసి వస్తున్నాము. ఈ హంటెడ్ హౌస్లో బొమ్మల కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా భయంగా ఉంది. డబ్బులు ఇచ్చి మరీ దొబ్బించుకోవడం అంటే ఇదేనేమో, చాలా భయం వేసింది. కొన్ని ఫ్లిప్స్ కూడా నేను తీయలేకపోయాను వీడియో. ఇంకా అందరికంటే ప్రశాంతమైన పని మా అమ్మది, మా సిజా. ఇది ఏం ఎక్కలేరు, జస్ట్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. అలా పార్క్లో నడుచుకుంటూ వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయినా మన కాళ్ళు చేతులు కుదురుగుండవుగా, ఎంత భయపడినా సరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఇంకాస్త భయపడాలి. ఇంకొకటి అయితే ట్రై చేద్దాము. నేను నెక్స్ట్ బంగీ జంప్ అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం, ఫస్ట్ టైం ఎక్కుతున్నా ఎలా ఉంటుందో. 1 2 3 4. నేనేమో కానీ ఎక్కినంతసేపు మా అమ్మగారు ఆపేయండి అని భయపడుతున్నారు. మా సిస్టర్ అయితే ముందు నువ్వు ఎక్కువ, తర్వాత ఎలా ఉందో చెప్పాక నేను ఎక్కుతా అంది. ఇంకా నేను ఎక్కాక చాలా భయం వేసింది, అదే చెప్పాను. ఇంకా తనైతే నేను అసలు ఎక్కననింది. ఇది బంగీ జంప్ కంటే ఇంకా దారుణంగా ఉంది. ఒకసారి ట్రై చేద్దాము అనుకొని కూడా అక్కడ వాళ్ళ అరుపులు చూసి ఇంకా భయం వేసి ఇంకా అసలు ఎక్కుదామన్న ఆలోచన కూడా తీసేసాను. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాము. ఈ ట్రైన్ ఎక్కి మంచి ఫొటోస్ అయితే దిగుదామని ట్రైన్ ఎక్కబోతున్నాం. ఇది వెళ్ళే ట్రైన్ అనుకుంటున్నాడు పాపం మా సిజాయికి తెలియదు ఇది ఈ ట్రైన్ కూడా వెళ్ళదు అని.
సంగీతం కాదా చలాకి నవ్వులకే వింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట సందల్లో సందడంతా చంద్రుల్లో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరే మన ఇంత ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వులకే వింత ఏ పూటైనా హ్యాపీగా ఉంటా మన పొద్దు అంతకు మించి వేరే వేదాంతం ఏ బాటైనా పర్వాలేదంట సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం చిరుగాలికి పరిమళమిచ్చి సిరిమల్లెల వనమై ఉందాం గగనాన్ని నేలను కలిపి హరివిల్లుల బంతెన అవుదా ఆనందం అంటే అర్థం మనమందా ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చల్లకి నవ్వులకే వింత మమకారాలే పువ్వుల సంఖ్యలై గత జన్మల రుణబంధాలను గుర్తుకు తెస్తాయి అనురాగాలే గుండెల సవ్వళ్ళై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి మేమైతే ఎగ్జిట్ అయ్యాము. చూసారు కదా ఎన్టీఆర్ గార్డెన్స్ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా మంచి మెమరీస్ తోటి అయితే బయటకు వచ్చాము. అలాగే ఇటు అంబేద్కర్ స్టాట్యూ కూడా చూడండి. అలాగే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఓవరాల్ ట్యాంక్ బండ వ్యూ, హుస్సేన్ సాగర్ మొత్తం నీట్గా కనిపిస్తుంది. నైట్ ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.